బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 14-15 తేదీల్లో ఎన్నికల స్కెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఎన్నికల కమిషన్ సోమవారం నుంచి బుధవారం వరకు జమ్మూ కాశ్మీర్లో పర్యటించనుంది. అక్కడ ఎన్నికల నిర్వహణపై అధ్యయనం చేయనుంది. ఈ పర్యటన ముగిసిన తర్వాత 1-2 రోజుల్లో ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తుంది. మరో 4-5 రోజుల్లో స్కెడ్యూల్ రానుండడంతో పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. అభ్యర్థుల ఎంపిక సహా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి సారించాయి. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. ఎన్నికల స్కెడ్యూల్ వచ్చేలోపు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుడుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలు ఈ నెల 13తో ముగియనున్నాయి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎన్నికల స్కెడ్యూల్లోపే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా వరుస అభివృద్ధి కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ అయితే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. ఆ సమయంలో కేంద్రంతో సహా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొత్తగా ప్రారంభించడానికి వీలుండదు. అందుకే అభివృద్ధి ప్రాజెక్టులపై స్పీడ్ పెంచినట్లు తెలుస్తుంది. అటు అభ్యర్థుల ఎంపికపై కూడా పార్టీలు ఫోకస్ పెట్టాయి. కాగా 2019లో మార్చి 10న ఎన్నికల స్కెడ్యూల్ విడుదలవ్వగా ఏప్రిల్ 11న తొలి విడత ఎన్నికలు జరిగాయి.